20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఓపెనింగ్కి రెడీ అయింది. ఇది ఒక్కటే అనుకుంటున్నారా? ఇలాంటివి ఇంకో 4 రెడీ అవుతున్నాయి. కొద్ది రోజులు ఆగితే వరుస పెట్టి ఓపెనింగ్సే ఉండబోతున్నాయి. మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అప్గ్రేడ్ చేసేటువంటి ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది. మరొక 3 నుంచి 4 నెలల్లో ఇది కూడా ఓపెనింగ్కి రెడీ అవుతుంది. సో ఒకసారి ఈ డిజైన్ చూడండి. ఇది యాక్చువల్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫైనల్ చేసినటువంటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ అనమాట. ఇప్పుడు పాత డిజైను, ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కరోస్ ఇవన్నీ కూడా పాత డిజైన్లో ఉన్నటువంటి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ వరకు పాత ఎయిర్పోర్ట్ ఉంటే దానికి 4 రెట్లు వాల్యూమ్ ఉండే విధంగా కొత్త ఎక్స్పాన్షన్ ప్లాన్ రెడీ చేసింది అనమాట. 350 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ పనుల్ని 2 ఏళ్ల క్రితం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చే ముందర జరిగినటువంటి పరిణామం ఇది. వచ్చిన తర్వాత పనుల్ని పరుగులు పెట్టిస్తూ టార్గెట్ డెడ్ లైన్స్కి రీచ్ అయ్యే విధంగా కంప్లీట్ చేస్తున్నారు. సో అత్యంత వేగంగా ఈ పనులు కంప్లీట్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. గోదావరి పుష్కరాలకి హైయెస్ట్ పీక్ రేంజ్ అంటే ఒక రోజుకి 2100 మంది ప్రయాణికులు ప్రయాణించేంత విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఏకంగా 24 కౌంటర్లు, పెద్ద వ్యవస్థ, భారీ వ్యవస్థ, కనీసం ఒక 600 కార్లు పార్కింగ్ చేసేటువంటి సదుపాయంతో మొత్తం డిజైన్ చేశారు. ప్రజెంట్ ఇది లేఅవుట్, యాక్చువల్ లేఅవుట్ మీకు చూస్తే అర్థమవుతుంది. యాప్రాన్ సైజు చాలా పెద్దగా అయింది. చూడండి, ఇక్కడ 8 విమానాలు పట్టేంత సైజులో ఉంది. ఇక్కడ 5 ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో 4 ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జిస్టింగ్ టెర్మినల్ ఇది ఒక పెద్ద బస్ స్టాండ్లా ఉండేది. దానికి 4 ఇంతలు చేశారనమాట ప్రపోజ్డ్ ఎక్స్పాన్షను. ఇటు ల్యాండ్స్కేపు, గ్రీనరీ, అలానే పార్కింగ్ ఏరియా ఇవన్నీ కూడా ప్లాన్లో భాగంగా డెవలప్ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ ఇది. ఈ పైన అంతా మనం చూసాం కదా, ఆ కర్వ్స్ అన్ని పైకి వెళ్ళిపోతాయి. ఈ సైజు ఇప్పుడు ఉన్నటువంటి పోర్టికో స్టైల్ మొత్తం కూడా ముందుకు వస్తుంది అనమాట. ఈ ఎలివేషన్ పార్ట్ అంతా కంప్లీట్ చేయడానికి 3 నెలలు పడుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ స్టేటస్ ఇది. ఇంటర్నల్ వర్క్స్ అయితే లోపల ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్స్ పైనే ఫోకస్ చేశారు అనమాట. ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ కూడా లోపల ఫోకస్ చేశారు. ఏరియల్ వ్యూ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. పాత టెర్మినల్ ఇటు సైడ్ ఉంది. దానికి కొనసాగింపుగా ఈ కొత్త టెర్మినల్ ఈ పక్క నుంచి డెవలప్ చేస్తూ వస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా బిట్స్ అండ్ పీసెస్, కొన్ని వీడియోస్, ఇమేజెస్లో వచ్చినాయి. ఇది యాక్చువల్గా ఎలివేషన్ పార్ట్ మనం చూస్తే కనుక 2 స్టెప్ ఎలివేషన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ కర్వ్స్ మొత్తం ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఇది ఇక్కడతో ఆగిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ అయిపోతుంది. మిగతా కొత్త కర్వ్ అంతా కూడా డిజైన్ చేస్తారనమాట. ఇది ఈ విధంగా రాబోతుంది. 350 కోట్ల రూపాయల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విమానాశ్రయాలన్నింటినీ అప్గ్రేడ్ చేసేటువంటి ప్రాసెస్ తీసుకొచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 3 ఎయిర్పోర్ట్లు ఒకేసారి అప్గ్రేడ్ అవుతున్నాయి. విజయవాడ ఎయిర్పోర్ట్ అప్గ్రేడ్ అవుతుంది, కడప ఎయిర్పోర్ట్ కూడా అప్గ్రేడ్ అవుతుంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఒకటి అప్గ్రేడ్ అవుతుంది. సో ఈ 3 ఎయిర్పోర్ట్లు వచ్చే 3 నుంచి 4 నెలల్లో ఓపెనింగ్కి రెడీ అవుతాయి. ఇన్సైడ్ చూస్తే ఇక నుంచి ఈ విధంగా అంటే విమానాలు బోయింగ్ 737 లాంటి విమానాలు కూడా ల్యాండ్ అయ్యే విధంగా ఈ కొత్త ఏప్రాన్ని డిజైన్ చేశారు. అంటే భారీ విమానాలు కూడా ల్యాండ్ అవుతాయి. ఎప్పటివరకు చిన్న విమానాలు, చిన్న ఎయిర్ క్రాఫ్ట్లు మాత్రమే ప్రయాణించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ని కంప్లీట్గా ఇన్సైడ్ డైరెక్ట్ ప్రయాణికులు ఇక్కడికి వచ్చి విమానంలోకి వెళ్ళే విధంగా డిజైన్ చేశారు అనమాట. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎయిర్పోర్ట్స్లో వాడుతున్నటువంటి డిజైన్స్. వాటికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ డిజైన్ కూడా, దీన్ని కూడా రూపొందించారు. ఈ టెర్మినల్ కూడా మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అవడానికి మ్యాక్సిమం 3 నెలల సమయం చెప్తున్నారు. ఇదంతా కంప్లీట్ అయితే కనుక మొత్తం లుక్ అండ్ ఫీల్ మారిపోతుంది. 350 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 30 లక్షల మంది ప్రయాణికులు వెళ్ళే విధంగా ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు. అంటే 30 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తే ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ స్టైల్లో మొత్తం డిజైన్ చేశారు. సో పనులన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. 3 నుంచి 4 నెలల్లో ఓపెనింగ్కి రెడీ కాబోతుంది రాజమండ్రి ఎయిర్పోర్ట్.